సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ కోడ్ ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 24న కర్ల రాజు మృతికి నిరసనగా బీఆర్ఎస్ చలో కోదాడ పిలుపునిచ్చింది. ఈ నెల 2 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున కేసు నమోదు చేశారు. దీంతో పట్టణ సీఐ శివశంకర్తో వాగ్వాదానికి దిగారు బొల్లం మల్లయ్య యాదవ్. డీఎస్పీ జోక్యంతో మల్లయ్య యాదవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సీఐ తీరుపైన అసహనం వ్యక్తం చేస్తూ ఆయన డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వలస బతుకులలో ఉన్న ఈ తెలంగాణ జిల్లాలోని ప్రజలు వాళ్ళ గ్రామాలలో వాళ్ళు ఉపాధి కల్పించుకొని 3 పూటల అన్నం తినాలని కలియో గంజో తాగి బతికిన ఈ సామాన్య తెలంగాణ ప్రజలకి అన్ని వనరులుండి అవకాశాలుండి ఉపయోగించుకోలేని ఈ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ సాధిస్తేనే అది సాధ్యమవుతుందని పోరాటం చేసి సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు కరువు కాటకాలు లేకుండా బీడు భూముల్ని సైతం వ్యవసాయ క్షేత్రాలుగా మార్చి ఈ దేశంలోనే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక ప్రతిపత్త కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్ది ఎక్కడ చూసినా ధాన్యపు రాశులతోని సిరిసిల్లే విధంగా తయారు చేసిన కేసీఆర్ గారి మీద ఈ రోజు అక్కసుతోని రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థని తొత్తులుగా మార్చుకొని ఈ రోజు నోటీసుల పేరు మీద బురద చిల్లుతో విషయం కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మరొక తుగ్లకు హిట్లీ పరిపాలన ఈ తెలంగాణలో చూపించే ప్రయత్నం చేస్తున్నావు. తుగ్లకు హిట్లర్ కలిస్తే చేతగాని అసమర్థతతో ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏ అవసరం కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియని తుగ్లకు నియంతృత్వానికి మారుపేరైన హిట్లరు ఇద్దరిని కలిపితే ఏ పరిపాలన అవబడుతుందో ఆ పరిపాలన